శాడీలు అవన్నీ ఉన్నాయి కదా అవి తగ్గిపోతాయి నాకు. అంటే ఎందుకు రమ్య గారు కొంచెం కాంట్రవర్సీ చేస్తున్నారు? కాంట్రవర్సీ కాదు, శాడీలు ఎక్కువ అయిపోతాయి. అప్పుడు కాంట్రవర్సీ శాడీలు వేరు కదా. ఇప్పుడు బ్యాక్ వెళ్ళేసి మాట్లాడింది రమ్య, మాధురి గారు కాదు. ఫైనల్గా మాధురి గారు పడింది, అది వేరే విషయం అనుకున్నాను. ఓకేనా, ఆ శాడీలు అవన్నీ లేకుండా ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్. బిగ్ బాస్ సో ఎవరి గేమింగ్ బాగుంది పర్సెంట్? ఇప్పుడు మీరు టాప్ 5 అంటే ఎవరు తెలియదు అంటే మీరు ఆట పరంగా అడుగుతున్నారా లేకపోతే బిగ్ బాస్ పరంగా? గేమింగ్ పరంగా ఇమ్మాన్ గారు బాగా ఆడుతున్నారు. అండ్ వీళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు వచ్చారు కదా, నిఖిల్ కానీ గౌరవ్, వీళ్ళు బాగా ఆడుతున్నారు. మాధురి గారి గొంతు తగ్గిందని చెప్పాలి హౌస్లో. అది తను తెలుసుకుంది. నాగార్జున గారు వచ్చిన తర్వాత నుంచి తను అసలు రేజ్ అవ్వట్లేదు వాయిస్. అండ్ స్టార్టింగ్లో కూడా తను ఏంటంటే అప్పుడే వచ్చింది కదా, మన వాళ్ళకి కొంచెం ఫైర్గా చూపిద్దాము చెప్దాం అన్నట్టు అలా చెప్పింది. చెప్పేదాన్ని వేరేగా ఉంటే బాగుండేదని నా ఫీలింగ్. చాలా ఇమ్మాన్ గారు బాగానే ఆడుతున్నారండి, బట్ ఎందుకో సడన్గా